అదిగో లోపల కూర్చొని గుడ్ల గోబలా చూస్తున్నాడే పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి పంచాయతీ పెట్టి ఏమీ ఎరగని వాళ్ళ ఉన్నాడు. ఆయన్నే న్యాయం అడుగుదామని వచ్చాను. చూడమ్మా, ఏమన్నా ఉంటే ఇంటికి వచ్చి ఫైనల్ చేసుకోవాలి. గిట్లా రోడ్డమ్మడి లొల్లి చేయొద్దు, మంచి మర్యాదగా ఉండదు. పోమ్మా, పోయి ఇంటికి అడిగిరా. ఇంటికొచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అంత ఇంటికెళ్ళి మాట్లాడాల్సిన గౌరవ మర్యాదలున్న మనిషి కూడా కాదు. అసలు అంటే ఏమిటో కూడా తెలియని పరువు తక్కువ మనిషి. అందుకే బంధుత్వం ఉందిలే అని నా కూతురి పెళ్లి శుభలేక వాడి మొహాన కొట్టొచ్చినా సిగ్గు లేకుండా భుజాలు ఎగరేసుకుంటూ పెళ్లికొచ్చిన పెద్ద మనిషి ఆయన. ఆయన ఇంటికెళ్ళి నేను మాట్లాడాలా? చూడు, నీ దారి కట్టుబడి నిన్నెందుకు ఆపానో నీకు ఈ పాటికి అర్థం అయ్యే ఉంటుంది. జిత్తులు మారినక్కవి నీకెందుకు అర్థం కాదులే. నన్ను చూడగానే అరికాల నుంచి నడినెత్తిదాకా సర్రన కాలుతుంది కదూ. నా కూతురి పెళ్లి విషయంలో మా కుటుంబం మొత్తాన్ని నమ్మించి మోసం చేశావు. నీ దుర్మార్గ బుద్ధి బయటపడింది. నీ మీదున్న గౌరవం కాస్త గంగలో కలిసిపోయింది. నా కొడుకు రోషం పౌరుషం లేని చవట. వాడింకా నిన్నే నమ్ముకొని నీ మోచేతి నీళ్లు తాగుతున్నాడు. నేను పౌరుషం లేదని అనుకున్నావా? నీ ఆస్తి అంతస్తుల కన్నా మా ఆత్మాభిమానమే ఎక్కువని నా కూతురి పెళ్లి ఘనంగా జరిపించాను. అహం దెబ్బతిని అహంకారం చల్లబడి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఏం జన్మనిది? నా కొడుక్కి పుర్రెక్కించి లేనిపోని ఆశలు కల్పించావా? వాడొచ్చి దొంగ వేషాలు వేసి నా పేరు మీద ఉన్న ఇల్లు వాడి పేరు మీద రాయించుకోవాలని చూశాడు. రేయ్, మా ఆయన తాగుబోతైతే కావచ్చు, కానీ నీలా ధర్మం తప్పే మనిషి కాదు. నీతి నిజాయితీ ఉన్న నిప్పు లాంటి మనిషి. అందుకే నా కొడుకు చేత ఆ పని చేయించి మమ్మల్ని వీధిలో నిలబెట్టాలని చూస్తున్నామని కనిపెట్టేశాడు. నీ పథకం తలకిందులు చేశాడు. దిమ్మ తిరిగిపోయింది కదూ. చూడు, నన్న ఇంట్లోంచి తరుమేయాలని చూసేవాడివైతే దర్పంగా నాతో ఢీకొనాలి. అంతేగాని దద్దమ్మలా నా కొడుకును యుద్ధానికి పంపడం పిరికితనం. నీ స్వార్థానికి నా కొడుకు నా మీద ఉసుగలుపుతావా? ఏ మనిషివయ్యా నువ్వు? ఏయ్, నువ్వు అందరినీ భయపెట్టగలవేమో కానీ ఈ భాగ్యాన్ని భయపెట్టడం నీ తరం కాదు కదా. నిన్ను పుట్టించిన నీ అబ్బతరం కూడా కాదు. ఈ భాగ్యం మంచిగా మంచి తేడా వచ్చిందో ఆడ మగ తేడా చూడకుండా తాట తీస్తుంది. జాగ్రత్త. నీ ముఖం మీద ఉమ్మేయాలి, కానీ నలుగురు ఉన్నారని నేల మీద ఉమ్మేశా. ఇది నీ జీవితాంతం గుర్తుంచుకో. మళ్ళీ నా ఇంటి వైపు చూసినా, మా ఇంటి విషయాల్లో వెదవ ప్లాన్లు వేసినా ఇంతకన్నా ఎక్కువగా అవమానపడతావు. జాగ్రత్త. గది జరిగింది. నర్తా సంప్తా అన్నావు కదా, ఇప్పుడేం చేస్తావు? నర్తావా సంప్తావా? డిసైడ్ చేసి చెప్పుతామే. ఉర్మి చూసి చెప్పడం కాదు, డిసైడ్ చెయ్యి. మా మామయ్యని ఎవ్వరు అవమానించినా సహించేది లేదు. చెప్పింది చేసి చూపిస్తాను. అయినా ఇల్లు అడిగింది నేను. ఏదైనా అంటే నన్నాలే. మా మామయ్యని అండవేంటి? మా మామయ్యకి ఏం సంబంధం ఉందని? అసలు ఏ హక్కుతో అడిగింది? వదలను. వదిలే సమస్యే లేదు. ఇల్లో ప్రాణమో తేల్చి పారేస్తాను. అల్లుడు, ఏం చెయ్యాలనంత ఆవేశంగా వెళ్తున్నావు? చంపటాలు నరకటాలు నాకు తెలియవా? అది కదా మామయ్య మిమ్మల్ని. నన్నెవరైనా ఎదిరించి మాట్లాడినా అవమానించినా నేను ఊరికే ఉండేవాణ్ణి కాదు. కానీ ఇంత జరిగా కూడా నేను మౌనంగా ఉన్నానంటే దానికో కారణం ఉంది. ఆవిడ మీ అమ్మ నాకు వియ్యపురాలు, పైగా వయసు పైబడిన ఆడమనిషి. ఆడవాళ్ల మీద మన ప్రతాపం చూపించకూడదని ఆగాను. ఆవిడ నాకే ఎదురు తిరిగి ఇంతలా అవమానిస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. అందుకు ప్రతీకారంగా ఏదో ఒకటి చెయ్యాలి, చేసి తీరాలి. ఆ ఇల్లు నీ పేరు మీదకి మారాలి, అందులో అపార్ట్మెంట్ కట్టాలి, అందులో మీరు కాపురం పెట్టాలి. అది జరగాలి. నువ్వు ఆ పని చేయగలవా? ఖచ్చితంగా చేసి చూపిస్తాను మామయ్య.
ఆ ఇల్లు నా పేరు మీదకి మారి తీరుతుంది. వాసు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పింది జరిగి తీరాలి. అర్థమైందా? అర్థమైంది మావయ్య. వా 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 ఏం స్క్రీన్ ప్లే డిసైడ్ చేసినావా అన్న? ఎట్లా కొడితే ఎట్లా రియాక్ట్ అవుతాడో నీకు బాగా తెలుసన్నా. సూపర్ బాణ వదిలినావన్నా. ఆ భాగ్యానికి నీతో పగా. ఇక జీవితాంతం ఏడవలసిందే. ఈ రోజు ఎలాగైనా ఈ 2 బ్లౌజులు పూర్తి చేయాలి. రేపు పొద్దున్నే మళ్ళీ 5 బ్లౌజులు పూర్తి చేసి ఇవ్వాలి. అయిపోతాయిలే అక్క. ఏంటక్క, వంట అయిపోయిందా? అయిపోయింది. అన్నయ్య రోజు వచ్చే టైం దాటిందే, ఇంకా రాలేదేంటి? అదే నేను చూస్తున్నాను. పని ఎక్కువగా ఉందేమో. వచ్చేస్తారులే. బాబు, అయ్యో ఏమైంది నాన్న? అయ్యో ఏంటి నాన్న? ఊరుకో ఊరుకో, పాలు కావాలా? ఊరుకో నాన్న. వాడేడిస్తే చాలు ప్రియ విలవిల్లాడిపోతుంది. నీకన్నా వాడి మీద ప్రియకే ప్రేమిక్కువ. ప్రియ పాలివ్వగానే టక్కున ఏడుపాపేశాడు. వాడు ప్రియనే అమ్మ అనుకుంటున్నాడేమో. ప్రియ దగ్గరున్నట్టు నీ దగ్గర అస్సలుండట్లేదు. ఎంతైనా తను పాలివ్వకపోతే చాలా కష్టం కదక్కా. వాడికి పాలిచ్చే అదృష్టం లేకుండా పోయింది. ఇంకొన్నాళ్ళకి అమ్మ అని అనిపించుకునే భాగ్యం కూడా పోతుందేమో. వాడెప్పుడు నాకు దగ్గరవుతాడో అప్పుడే నాకు ప్రశాంతత. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? అలాగా, చాలా సంతోషం అన్నయ్య గారు. రాణి అల్లుడు గారు బాగున్నారు కదా? ఎప్పుడు మాట్లాడారంట? నిన్ననా? చాలా సంతోషం. అన్నయ్య గారు, వాళ్ళు గనక మళ్ళీ ఫోన్ చేస్తే నేను అడిగానని చెప్పండి. ఎప్పుడు వస్తానని చెప్పారు? వారం పడుతుందా? సరేనండి, ఆ రోజు నేను మా ఆయన కలిసి మీ ఇంటికి వస్తావులేండి. సరేనండి. వదిన గారు బాగున్నారు కదా? ఉంటారండి. ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావు? రాణి వాళ్ళ మామయ్య గారితోనయ్యా. రాణి ఆకాష్ కలిసి సింగపూర్ వెళ్ళారు కదా, ఇంకా వారం రోజుల్లో వస్తారంట. ఆ రోజు మేము మీ ఇంటికి వస్తామని చెప్పాను. మంచి పని చేశావే. నిజంగా మన రాణి చేసుకున్న అదృష్టమే. చూడు, దాని కన్నవాళ్ళం మన ఊళ్ళో ఉన్న దేవాలయాలే మనం సరిగ్గా చూడలేదు. అది వేరే దేశం దాకా వెళ్ళింది. గొప్ప జాతకమే మన రాణిది. నా కడుపును పుట్టడమే అది చేసుకున్న అదృష్టమయ్యా. ఏంటే, నీ కడుపున పుట్టడం అదృష్టమా? అవునయ్యా. మరి వాసు అనే మహారాక్షసుడు నీ కడుపునే పుట్టాడుగా, వాడికి దురదృష్టం అబ్బిందేమిటే? నీ కడుపున పుట్టి నిన్నే బజారుకెడవాలని చూశాడు. నీ అదృష్టమే అలా ఉంటే నా కడుపున పుడతాం అదృష్టం అంటావేమిటే? ఏదో ఒకటి అనుకునే నిమిషం అన్నా ఆనందపడినవు కదా, వెంటనే నెత్తిని మొట్టినట్టు మాట్లాడతావు. సరే సర్లే, ముందు వంట సంగతి చూడు. ఏమి ఆనందే ఊరుకోవు కదా. ఏంటి వాసన వస్తుంది? ఏమయ్యో, ఆగవయ్యా. ఏంటే ముక్కులు ఎగరేస్తున్నావు? పొయ్యి మీద ఏమైనా మాడిపోతుందని చూడు. లేదయ్యా, పొయ్యి మీద ఏమీ పెట్టలేదు. ఏదో మున్సిపాలిటీ కంపులా ఉందే. మున్సిపాలిటీ కంప? కంపు లేదు గంపు లేదు, ఎక్కడ ఎలికి తెచ్చిందాం చూడు. లేకపోతే మన ఇంటి ముందు మురుక్కాలు పొంగిందేమో. ఏమయ్యా, నీ దగ్గర నుంచి ఈ వాసన వస్తుందయ్యా. నాకు రాని వాసన నీకు ఎలా వచ్చిందే? ముందు ఎలా ఆకలి వస్తుంది, భోజనం సంగతి చూడు పో. ఇప్పుడు అర్థమైందయ్యా నాకు. అర్థమైందా? ఏమర్థమైందే? ఏమయ్యా, నువ్వు తాగేసి ఎక్కడో మురికాలో పక్కన దొర్లొస్తున్నావని అర్థమవుతుందయ్యా. ఓహో, అలా అర్థమైందా? చూడవయ్యా, ఇలా తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం వియ్యాల వారు చూసినా తెలిసినా అల్లుడు గారి గౌరవ మర్యాదలు ఏం కావాలి చెప్పు? కాస్త కూడా ఆలోచించవా? రేపొద్దున రాణికి ఏదైనా సమస్య వస్తే ఎలాగయ్యా? సర్లేవే, ఇంకెప్పుడు తాగంలే. ఏమయ్యా, అన్నట్టు మన పక్కింటి దుర్గ కూతురు పెద్దదయ్యిందయ్యా.
రేపొద్దున ఫంక్షన్ చేస్తున్నారు. చదివించడానికి ఓ 500 ఉంటే ఇవ్వయ్యా. ఇవ్వగోనే. ఏంటయ్యో అడిగిన వెంటనే దర్జాగా 500 తీసి ఈ రోజు జీతం తీసుకున్నానే. జీతమా? ఏం జీతమయ్యా? ఏం చేస్తున్నా? అదే మరేం లేదు, పనికి వెళ్తున్నానని చెప్పి మరీ పనికి వెళుతుంటే ఏ పని సరిగ్గా నిలవటం లేదు. అందుకే సెంటిమెంట్ గా చెప్పకుండా పనికి వెళుతున్నానన్నమాట. ఇవాళే జీతం అడ్వాన్స్ ఇచ్చారు, అదే ఇది. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందయ్యా. నీ ఆనందం సంగతి దేవుడెరుగు, నాకు ఆకలి అవుతోంది, ముందు ఆ సంగతి చూడవే. సరేనయ్యా, ఇప్పుడు వంట చేసేస్తాను. వెళ్ళు. అబ్బో, డ్రైనేజీ పని చేస్తున్నాను కదా, సరిగ్గా కడుక్కున్నట్లేదు, అదే వాసన అయి ఉంటుంది. అమ్మో, దానికి గాని ఈ పని చేస్తున్నాను తెలిస్తే లేనిపోని గొడవలు చేసేది. ఎందుకైనా మంచిది మనం శుభ్రంగా స్నానం చేయటం బెటరు. మల్స్, త్వరగా రా. వాట్ హ్యాపెండ్ కావ్య? ఎనీథింగ్ అర్జెంట్? కమ్ ఆన్ మల్స్, త్వరగా రా, అర్జెంట్. ఓకే, కమింగ్. ఏం కావ్య? మీకు నచ్చిన సాంగ్ వస్తుంది చూడండి. రిమోట్ ఇలాగేవు. ఎందుకు టీవీ ఆఫ్ చేశారు? నో రీజన్స్, వదిలే. అదేంటి, ఆ పాట అంటే మీకు ఇష్టం కదా, మీరు పాడుతూ ఉంటారు, పాడి వినిపిస్తూ ఉంటారు. నేను పిలిచి వినమంటే తప్పైందా? కావ్య, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఇది కాన్ఫరెన్స్ హాల్ కాదు, మన బెడ్రూమ్. మనం మాత్రమే ఉన్నాం, ఎంజాయ్ చేయొచ్చు కదా. కావ్య, నేను వద్దంటే మళ్ళీ అదే మాడతావేంటి? ఇంకా టాపిక్ ఎత్తద్దు ప్లీజ్. అసలు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నీకు నచ్చిన దాన్ని ఆనందించే విషయాన్ని ఎందుకు కాదనుకుంటున్నారు? స్టాప్ ఇట్ కావ్య. వాట్ ఇస్ దిస్ మల్స్? ఎందుకు ఈగో ఫీల్ అవుతున్నారు? ఇది ఈగో ఏంటి కావ్య? నో, నేను ఈగో కోసం అలా చేయలేదు. అలాంటి పాటలు వద్దు, నేను అవాయిడ్ చేశాను. అదే ఎందుకని అడుగుతున్నాను. చూడు కావ్య, ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో రొమాంటిక్ సాంగ్స్ అవసరమా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇలాంటి సమయంలో అలాంటి సాంగ్స్ చూసి మనసు పాడు చేసుకోవాలా? అందుకే వద్దంటున్నా. అయ్యో కావ్య, వాట్ హ్యాపెండ్? ఎందుకు ఏడుస్తున్నావు? సారీ మల్స్, నేను ఇంకా పాత ఆలోచనలోనే ఉన్నాను. నా లోపం మర్చిపోయి పిచ్చి దానిలో ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టాను. నా కోసం నీ ఆశలు ఆనందాలు చంపుకుని బతకాల్సిన పరిస్థితి రావడానికి కారణం నేనే కదా. భార్యగా సుఖ సంతోషాలు పంచలేని దురదృష్టవంతురాల్ని. లివ్ ఇట్ కావ్య, జస్ట్ క్లోజ్ ద మ్యాటర్. రొమాన్స్ జీవితం కాదు, ఇంకా లైఫ్లో చాలా ఆనందాలు ఉన్నాయి. లెట్స్ ఎంజాయ్ ద లైఫ్. ఏంటి కావ్య అలా చూస్తున్నావు? ఓ విధంగా అదృష్టవంతురాల్ని, మరో విధంగా దురదృష్టవంతురాల్ని. వాట్ యు మీన్ కావ్య? నా లోపం తెలిసి కూడా ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు నా భర్త కావడం నా అదృష్టం. కానీ ఆ భర్తకు భార్యగా ఆనందాలు పంచివ్వలేని దురదృష్టం. కావ్య, ఎందుకు అనవసరంగా మాట్లాడి నీ మనసు పాడు చేసుకుంటూ నా మనసు పాడు చేస్తావు? ప్లీజ్ కావ్య, దా రిలాక్స్గా పడుకో. అన్నా వద్దన్నా, పొద్దుగాల నుంచి ఇట్లా తాగుతూనే ఉన్నావు. చూసావా, నీకు పొద్దునికి సాయంత్రానికి తేడా తెలుస్తుంది బాబా. ఆ తేడా తెలియనంతగా తాగాలయ్యా. ఇంకో పెగే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను భగవాన్, హ్యాపీ. మార్నింగ్ నుంచి మా ఆవిడ ఫోన్ చేస్తూనే ఉంది, కానీ నేను తీయలేదు. ఇప్పుడు ఫోన్ చేసి నేను రావట్లేదని చెప్పేస్తానయ్యా. ఫోన్ ఈడుందన్నా.
రింగ్ అవుతుంది. హలో, ఏం చేస్తున్నావే? ఏమండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పొద్దున్నుంచి నేను ఫోన్ చేస్తుంటే మీరు తీయకపోతే కంగారు పడి చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? ఏయ్, ఎందుకే లొడలొడవగుతావు? సందు లేకుండా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఎలా చెప్పను? సర్లేండి, మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సమస్య ఏం లేదు కదా? సమస్య లేదు, నీ మొహం లేదు. ఐఎమ్ ఆల్ రైట్. బిజినెస్ పని మీద హోటల్లో ఉన్నాను. మందు కొడుతూ మాట్లాడుతున్నాను. మాటల్లో మందు లిమిట్ దాటింది, నేను కంట్రోల్ దాటాను. ఈ పరిస్థితుల్లో ఇంటికి రాలేనని చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటే భయపడుతున్నావా? పొద్దున్నేదో గొడవచ్చేలా ఉందన్నారు కదా, అందుకనే భయపడుతున్నాను. మధ్యాహ్నం అల్లుడికి ఫోన్ చేస్తే మీరేదో బిజినెస్ పని మీద ఉన్నారని తెలిసింది. ఆ విషయం తెలిసాక కాస్త టెన్షన్ తగ్గింది. అయినా ఫోన్ తీసి సమాధానం చెప్తే మీ సొమ్మేం పోతుంది? యువతల ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఊరికి అరవకో. నేనేదో ఇంపార్టెంట్ పనిలో ఉండి నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. భోంచేసావా? ఇంకా లేదు. ఇంకా తినకపోవడం ఏంటే? మీరొచ్చాక తిందామని ఆగానండి. ఇదిగో, నేను రావట్లేదు కదా, నువ్వు తినేసి. అవును, వాసు ఉన్నాడా? ఇంకా రాలేదు. ఏంటి, ఇంకా రాలేదా? 10:30 దాటిందే, ఇంకా రాపోవడం ఏంటి? ఎప్పుడూ 9:30, 10 వచ్చేవాడు. ఈ రోజు ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమైందో ఎక్కడికెళ్లాడో అర్థం కావట్లేదు. రేవతేమో తన గదిలో పైనుంది. దానికి కట్టుకున్నవాడు రాలేదు, కన్నతండ్రి రాలేదు అని దిగులే లేదు. దాని సంగతి వదిలే. నువ్వు ఒకసారి షాపుకు ఫోన్ చేసి వాసు సంగతి కనుక్కో. చేశానండి, రింగ్ అవుతోంది గానీ ఎవరూ తీయట్లేదు. షాప్ మూసేసినట్టున్నారు. వాసు ఇంకా రాలేదు. ఒకవేళ దారిలో ఏమైనా వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాడేమో. ఇదిగో, నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు తినేసి పడుకో. రేపు పొద్దునే వచ్చేస్తాను. సరేనండి, జాగ్రత్త. ఆ